చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇదే నాది. బట్ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చూడడానికి, తెలుసుకోవడానికి. యా, ఫస్ట్ ఇదేంటి ఇక్కడ? ఇది వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ అనమాట. యా, ఫోల్డింగ్ టేబుల్ అంటారు దీన్ని. ఇలా అరే చాలా బాగుందండి. యా, ఇప్పుడు ఐరన్ చేసుకోవడానికి ఎక్కడెక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అలాగే షర్ట్స్ కానీ శారీస్ కానీ ఏవైనా కూడా మనం ఇక్కడ ఐరన్ చేసేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా ఆఫీస్ టేబుల్లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈజీగా చాలా బ్రాకెట్ ఫోల్డింగ్ ఉంటుంది. సో ఫోల్డ్ చేసేయచ్చు మళ్ళీ అవసరం లేదనుకున్నప్పుడు. ఓకే. సో సో ఇక్కడ కూడా మళ్ళీ స్టోరేజ్ ఇచ్చారా? ఎస్ మేడం, ఇది వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ కస్టమర్కి. మా కస్టమర్కి డ్రెస్సింగ్ యూనిట్ అనమాట ఇది. ఇది డ్రెస్సింగ్ యూనిటా? ఎస్ మేడం. ఓకే, నాకు తెలియలేదు అసలు ఇది. ఓకే, మనకి స్టోరేజ్ డివిజన్స్ ఇచ్చారు కదా, మొత్తం కూడా గ్లాస్ పార్టీషన్స్ ఇచ్చాం మేడం ఇక్కడ. ఓకే, మీరు చూసారంటే గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చేసి లైటింగ్ ఇచ్చాము ఇక్కడ కూడా. సో యాక్చువల్లీ ఇలా డివిజన్ ఉండడం వల్ల మధ్యలో నేనేమనుకున్నా ఏమైనా స్టోర్ చేసుకోవడానికి ఏమో అనుకుంటున్నా. స్టోరేజ్ కూడా అంటే కాస్మెటిక్ ఐటమ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనము. సో ఈ లాంగ్ మిర్రర్ అయితే, అబ్బా మా అమ్మాయిలకి మిర్రర్ అంటే పిచ్చి. సో నేను మిర్రర్ దగ్గరికి వెళ్తాను. దీంట్లో మళ్ళీ టచ్ ఇచ్చారు. ఓ నైస్ అండి, బాగుంది. ఎల్ఈడి మిర్రర్ మేడం ఇది. మనం డైలీ రెడీ అయ్యే రొటీన్లో ఫుల్ మిర్రర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఫుల్ మిర్రర్ తీసుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇది కూడా లైట్ ప్రొవైడ్ చేసాము. ఎల్ఈడి మిర్రర్ కూడా మళ్ళీ సైడ్స్ లో చక్కగా. ఎస్ మేడం, ప్యానలింగ్ చేసాము. ప్యానలింగ్ చేసి లోవర్స్ అనేవి యాడ్ చేసాము అనమాట. అంటే ఈ ప్యానలింగ్ అనేవి కూడా కొంచెం బ్యూటీని యాడ్ చేస్తాయి, అంతే కదా? ఓకే, సూపర్. సో బెడ్ ఇది స్టోరేజ్ బెడ్ మేడం. స్టోరేజ్ బెడ్? ఎస్ మేడం. ఈ బెడ్ కొత్తగా ఉందండి. దీనికి స్టోరేజ్ లో లోపల స్టోరేజ్ ఉంటుంది మేడం, లిఫ్ట్ చేయొచ్చు విత్ మ్యాట్రెస్. అంటే మీరు బెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు? బెడ్ కూడా మనమే వర్క్ చేయించాం మేడం ఇక్కడ. ఓకే, బెడ్ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడ కస్టమైజ్డ్ మేడం. ఇదేంటి లిఫ్ట్ చేయొచ్చా? లిఫ్ట్ చేయొచ్చు మేడం బెడ్ ని మనం. జనరల్గా ఏంటంటే పరుపు తీసి పక్కన పెట్టి మళ్ళీ స్టోరేజ్ కోసం సపరేట్గా కాకుండా విత్ మ్యాట్రెస్ దీన్ని మనం లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది టీవీయా? టీవీ యూనిట్ బెడ్రూమ్ లో, మాస్టర్ బెడ్రూమ్ లో మనం బెడ్రూమ్ లో టీవీ యూనిట్ ఇది. ఓకే, అంటే రూమ్ లో ఉన్న కాంబినేషన్ తోటే మనం ఈ ప్యానలింగ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఒక బాక్స్ అనేది ఇన్ కేస్ వైఫై రూటర్స్ కానివ్వండి, మన సెటప్ బాక్స్ సెటప్ ఏదన్నా కూడా మొత్తం దీంట్లో ప్రొఫైల్ డోర్ ఇచ్చాము ఇక్కడ సిగ్నల్ కోసం. సో ఈ ప్రొఫైల్ డోర్లో అన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. వైఫై రూటర్, రిమోట్స్ కానివ్వండి ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో అలా వెళ్తే చక్కగా చిన్ని క్యూట్ మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ అనొచ్చా? సిట్ అవుట్ అంటారు మేడం దీన్ని. సిట్ అవుట్ అంటారు. సారీ, సో వర్క్ చేసుకోవాలన్నా కూడా మనం కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేయాలన్నా కూడా ఈ సిట్ అవుట్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు పుష్ టు ఓపెన్ డోర్స్ అయి ప్రొవైడ్ చేసాం మేము. సో పక్కనే ఇది వాష్రూమ్ మేడం ఇది. అండ్ ఇది సిట్ అవుట్ ఏరియా. సిట్ అవుట్ మేడం ఇది. అంటే విండో వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం స్టోరేజ్ చేయలేం. ఒకసారి ఇద్దరం కూర్చుందాం కదా, ఎంత టైం నిలబడ్డాం. ఇలా ఉంది సిట్ అవుట్ ఏరియా. బాగుందండి ఈ బాల్కనీ. ఐ మీన్ సారీ, నాట్ బాల్కనీ బట్ విండో వ్యూ. విండో వ్యూ చాలా బాగుంది. యా, ఇట్స్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ కుషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సిట్ అవుట్ కదా, బాక్స్ అనేది కొంచెం ఎలా అయినా మనకి కంఫర్ట్గా ఉండదు కూర్చోడానికి. సో కుషన్ చేయించాము ఇక్కడ. మరి ఇదేంటి? ఇది సైడ్ స్టోరేజ్ మేడం. బాబోయ్, హ్యాంగర్ బాక్స్ అంటారు దీన్ని. మన రీయూజ్డ్ క్లాత్స్ అనేవి ఇందులో హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాష్రూమ్కి, ఇట్లా వాష్రూమ్కి కానీ రెగ్యులర్గా డ్రెస్ చేంజ్ చేసినప్పుడు కానీ మనకి యూజ్డ్ క్లాత్స్ అనేవి ఇందులో పెట్టి. తేజస్విని గారు, మీ వర్క్స్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి స్పేస్ని చాలా తెలివిగా వాడారండి. థ్యాంక్ యూ. తెలివిగా అంటే ఏది ఎక్కడ కరెక్ట్గా ప్లేస్ చేస్తే బాగుంటుందో ఆ పర్ఫెక్షన్ కనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ వార్డ్రోబ్ అండి ఇది మనకి. ఓకే, కస్టమర్కి కంప్లీట్గా ఎంతవరకు ప్లేస్ ఉందో మొత్తం అంతా కూడా వార్డ్రోబ్ చేసేసాం మనము. సో చూపిస్తాను. పెద్దగా అవుట్ ఆఫ్ స్టోరేజ్ అనేది వచ్చింది, చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంది. మీ సైడ్స్లో కూడా ఇచ్చారు, అది మేకప్ ఐటమ్స్ కనుకుంటున్నాను. అది మేకప్ ఐటమ్స్కి స్టోరేజ్ కోసం ఇచ్చేసాము. ఓ మై గాడ్, మళ్ళీ డ్రాస్ ప్రొవైడ్ చేసాము, హ్యాంగర్స్ ఇచ్చేసాము. అలా ఎవ్రీథింగ్ కూడా సాటిస్ఫైడ్ క్లయింట్. మీ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా ఇచ్చారు. బెడ్ సైడ్ టేబుల్ మేడం ఇది. బెడ్ సైడ్ టేబుల్ మొబైల్స్ పెట్టుకోవడానికి, మనకి నైట్ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కంపల్సరీగా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సైడ్ టేబుల్ ప్రొవైడ్ చేసాం ఇక్కడ మనం. ఓకే, సో ఇప్పుడు ఈ బెడ్ కూడా స్టోరేజ్ చేసుకునే విధంగా ఇచ్చారు కాబట్టి ఒకసారి మనం చూద్దామా? ఖచ్చితంగా మేడం.
ఇది మీరు చూసారంటే బెడ్కి హెడ్ బోర్డ్ కూడా మనమే చేయించాం మేడం. ఇది కూడా కస్టమైజబుల్. బాగుంది, ఈ కలర్ కాంబినేషన్ బాగుందండి. బ్రౌన్ తీసుకున్నాము. అలాగే విండోకి కూడా ప్యానలింగ్ చేయించాము, మీరు చూసారా. ఓకే. అంటే ఇక్కడ బ్లైండ్స్ రావాలి, బ్లైండ్స్ వచ్చిన తర్వాత ఈ విండో ప్యానలింగ్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఇది స్టోరేజ్ బెడ్ కదా మేడం, ఇది లిఫ్ట్ చేయొచ్చు మనం బెడ్ని, చాలా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ఈవెన్ కిడ్స్ అయినా కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇంతేనా? ఇంతే మేడం. ఇంత దీనిపైన మ్యాట్రెస్ వస్తుంది కదా, విత్ మ్యాట్రెస్ లిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో లిఫ్ట్ చేయడంతో పాటు దాక్కోవచ్చు కూడా లోపల, అంత స్పేస్ కనిపిస్తుంది. మోర్ స్టోరేజ్ కోసం మేడం ఇవన్నీ ఆప్షన్స్. ఓకే, చాలా పెద్దగా ఉంది తెలుసా, ఒక మనిషి లోపలికి వెళ్ళే అంత స్పేస్ ఉంది. మేడం మీకు ఇంకొక ఆప్షన్ చూపిస్తాను, స్టోరేజ్ డ్రావర్ అనమాట ఇది. ఓ, అంటే రెగ్యులర్గా బెడ్ లిఫ్ట్ అప్ చేయకుండా డ్రావర్ కూడా మనం చేసాం అనమాట. ఓకే. సో డ్రాయర్ కూడా పెట్టారు ఇక్కడ. ఎస్ మేడం. క్లోజ్ చేద్దామని. ఓకే, అమ్మయ్య, ఇంత స్టోరేజా. కానీ మీకు ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు, అంత స్టోరేజ్ కనిపిస్తుంది. సో ఐ హోప్ మీ వర్క్స్లో మోస్ట్గా మీరు ఫోకస్ చేసేది ఇదే అనిపిస్తుంది. ఎస్ మేడం, స్టోరేజ్ మీదే మెయిన్గా ఫోకస్ చేస్తాం మేము. ఎక్కడ ప్లేస్ అనేది వేస్ట్ అవ్వకుండా చూసుకుంటాం మేడం. సో నెక్స్ట్ మనం ఏ రూమ్కి వెళ్తున్నాం? నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తాం.